ఏకే బ్లూడే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. బాగున్నారా అండి? ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూసి రేపు మార్కెట్ లెవెల్స్ చెప్పుకుందామండి. నిఫ్టీ 178 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,323 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,799 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 575 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,605 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్లు పెరిగాయండి. నిన్న నేను వీడియోలో చెప్పాను కదా, రేపు మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉందని. బాగానే పెరిగిందండి. మనకు పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ మొన్న ఫ్రైడే రోజు ఎక్కడైతే క్లోజ్ అయిందో దానికంటే ఎక్కడ క్లోజ్ అయిందండి 285. ఇవాళ ఎక్కడ క్లోజ్ అయింది 320, అంటే ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అనుకుంటా అండి. 33 పాయింట్స్ గెయిన్ అయింది అంతే. ఇక్కడ అంతా టైం పాస్ చేసింది 2 రోజులు. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఓకేనా? మార్కెట్ నేను చెప్పాను కదండి, ఈ 25,450 మీద క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చి 25,700. ఇవాళ మార్కెట్ పెరగడానికి గల కారణం, నిన్న ఫెడ్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందండి. అదే మీరు చూసారుగా, ఫ్యూచర్లో ఏమన్నా రేట్ కట్స్ ఉండొచ్చేమో అన్నట్టుగా కొంచెం ఆయన హింట్ ఇచ్చాడు పావెల్ గారు. సో అది పాజిటివ్గా వచ్చింది. ఇవాళ కావాలంటే మీరు ఈ నాస్డాక్ చూడండి. నాస్డాక్ గ్యాప్ అప్ అయింది. 301 పాయింట్స్ ప్లస్ లో ఉందండి. డీజేఐ డౌ జోన్స్ చూడండి. డౌ జోన్స్ కూడా అప్రాక్సిమేట్లీ 300 పాయింట్స్ ప్లస్ లోనే ఉందండి. సో రేపు కూడా మార్కెట్ కి మంచి భూమి ఉండే అవకాశం ఉందండి. అయితే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇంత పెరిగిన తర్వాత మళ్ళీ పెరుగుతుందా అంటే, ఈ పెరిగింది మనకు పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ శుక్రవారం నాడు కంటే కొంచెం ఒక 33 పాయింట్స్ పెరిగిందండి అంతే. రేపు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పెరిగితే అంతా ఓకే ఉంది. ట్రంప్ సైడ్ నుంచి కూడా ఎలాంటి కామెంట్స్ లేవు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నానండి. ట్రంప్ ప్రతిసారి ఏదో ఒక న్యూస్ అంటే నెగటివ్గా చెప్పడం, మళ్ళీ తెల్లారే ఏం లేదు అంత మామూలే అన్నట్టుగా మాట్లాడడం. ట్రంప్ మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తున్నాడేమో అని మార్కెట్కి అనుమానం వస్తుందండి. ఎందుకంటే ఇంతకుముందు అదాని విషయంలో హిడెన్బర్గ్ వాళ్ళు ఏ విధంగా అయితే మ్యానిపులేట్ చేశారో, చేసి షార్ట్స్ ఏ విధంగా వాళ్ళు కవర్ చేసుకున్నారో, అప్పుడు అదాని దాదాపు స్టాక్ 30% కరెక్షన్ అయిందండి. ఏకంగా 30% కరెక్షన్ అయిందండి. సేమ్ అదే విధంగా ఆయన మ్యానిపులేట్ చేస్తున్నాడేమో అని డౌట్ అండి. ఇప్పుడు ఆయన పవర్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరు ఏమనకపోవచ్చు. అతను అధ్యక్ష పదవి నుంచి దిగిన తర్వాత ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం డౌట్ తోటి ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడుతుందండి. ప్రస్తుతానికైతే ఇది డౌటే. డౌట్ ఏంది, మనకు కూడా ఆలోచిస్తే ఇతను కావాలనే చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఇది ఎప్పుడండి, సోమవారం నాడు, శుక్రవారం నాడు ఏది చేసినా కూడా శుక్రవారం నైటే చేస్తున్నాడు అండి అతడు కామెంట్. శుక్రవారం నాడు కామెంట్ చేశాడు, చైనా మీద 100% టారిఫ్ అని. మనకు గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ మార్కెట్ రికవర్ అయింది. ఎందుకంటే ఆ రోజు ఏమన్నాడు, ఇదంతా మామూలే, మాకు చైనా మంచి స్నేహితుడు అదని చెప్పాడు. సో మార్కెట్ కొంచెం నిలదొక్కింది. ఇది ప్రాఫిట్ బుకింగ్ అయింది. మళ్ళీ ఇవాళ మార్కెట్ పెరిగింది. ఇదంతా అతనికి మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించాలన్నప్పుడు నెగటివ్ న్యూస్, తెల్లారి అదేం లేదు అంతా తూచ్ అన్నట్టుగా మాట్లాడి రికవరీ చేయడం, ఇతడు షార్ట్ సెల్లింగ్ కి పాటుపడుతున్నట్టుగా డౌట్ వస్తుందండి. అలా రేపు కూడా మార్కెట్ మేబీ పెరగచ్చు. పెరిగితే మాత్రం ఈ 25,450 మెయిన్ రెసిస్టెన్స్ గా పనిచేస్తుందండి. ఇవాళ మనం ఒక కాల్ ఇచ్చుకున్నాం, చూసారా అండి? $56,200 కాల్. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఎక్కడ బై చేయమని చెప్పానండి? 980 మీద.
చూడండి, నేను ఇచ్చినప్పుడు ఒక్కటేసారి స్పైక్ ఇచ్చింది. ఇక్కడ ఎగ్జిట్ కమ్మని చెప్పాను. 1020 దగ్గర ఏమో ఎగ్జిట్ ఏమన్నాను, అది 1025 దగ్గర వరకు వెళ్ళింది. హై మాత్రం 1033, ఇక్కడ హై మాత్రం 1060 వరకు వెళ్ళిందండి. ఇక్కడనే మనకు 35 పాయింట్స్ వరకు వచ్చినాయి. ఎంత వచ్చినాయండి అప్పుడు? 50 పాయింట్స్ అండి, సారీ 50 పాయింట్స్ అంటే 50 × 35 1750. ఒక లాట్కి 1750 వచ్చిందండి. కొంచెం లేట్గా ఇచ్చాను, 10:30కి అట్లా ఇచ్చాను. నేను ఇచ్చిన జస్ట్ 2 మినిట్స్లోనే స్పైక్ ఇచ్చింది, మంచి లాభం వచ్చిందండి. ఓకేనా? ఇంకా నా టెలిగ్రామ్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. మీరు నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే జాయిన్ అవ్వండి. ఓకేనా? నా టెలిగ్రామ్, నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి. మీకు కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గ్రూపులలో షేర్ చేస్తే. మీ సపోర్ట్ నాకు కావాలండి ప్లీజ్. ఓకేనా? నిఫ్టీ రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దామండి. 25,200 సపోర్ట్, 25,450 రెసిస్టెన్స్. వీటి స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి మీ ప్లాట్ఫామ్స్లో. ఏదైతే మీరు ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారో, జీరోదానా, అప్స్టాకా, గ్రోనా, 1 పైసానా ఏది యూజ్ చేస్తున్నారో అందులో ఈ స్ట్రైకింగ్ ప్రైస్లో యాడ్ చేసుకోండి. 25,200 కాల్, 25,450 పుట్. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 56,500 సపోర్ట్, 57,100 పుట్. 56,500 కాల్, 57,100 పుట్. సెన్సెక్స్ చూడండి, 82,200 సపోర్ట్, 83,000 రెసిస్టెన్స్, 82,200 కాల్, 83,000 పుట్. ఇవి యాడ్ చేసుకోండి మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. ఓకే, మార్కెట్ అయితే ప్రస్తుతానికి అంతా ఓకే అండి. గ్లోబల్ గా కూడా కొంచెం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు అండి. ఎఫెక్ట్ కాదు. సో డాటా కూడా అంతా బాగానే ఉంది. ఇంకా ఈ ఎఫ్ఐఎస్ షార్ట్స్ ని 90% దాకా హోల్డ్ చేశారండి. వాళ్ళ డాటా రాలేదు. వాళ్ళ డాటా వస్తే చెప్పొచ్చు మనం ఇంకా ఎంతవరకు హోల్డ్ చేశారని. వాళ్ళు హోల్డ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే మనకి ఈ 25,700 మీద బ్రేక్ అయితే మాత్రం ఈ ఆల్ టైమ్ హై వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. 26,300 వరకు ఇంకా పైకి వెళ్ళొచ్చు. అన్ని సవ్యంగా సాగితే మార్కెట్లో అన్ని సవ్యంగా ఉంటే ఈ 26,300 క్రాస్ చేయడం పెద్ద విషయం కాదండి. ఇదైతే గుర్తుంచుకోండి. 25,450 అయితే మెయిన్ రెసిస్టెన్స్ ప్రస్తుతానికి. ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి ఇంకోటి ఏముందండి, 25,700. ఇక్కడ మాత్రం జాగ్రత్త ఉండాలి. ఓకేనా? ఏమున్నా నేను టెలిగ్రామ్లో మీకు ఏ విషయమైనా నేను పోస్ట్ చేస్తానండి. ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే మాత్రం మీకు ఖచ్చితంగా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందేనండి. దీన్ని మాత్రం ఈజీగా తీసుకోకండి. దీని ద్వారా మీరు ఈజీగా మీ స్ట్రైకింగ్ ప్రైస్ మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకొని ఎక్కడ దేని మీదకి పోతే బై చేయాలి, ఎంతకు పోతే బై చేయాలి, ఎక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఓవరాల్ టార్గెట్ పెట్టుకోవాలి అనేది దీని ద్వారా తెలుస్తుందండి. అందుకోసమే ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే ఖచ్చితంగా నా టెలిగ్రామ్లో నా గ్రూప్లో జాయిన్ అవ్వాలండి. ఓకేనండి? ఇంకేమన్నా ఉంటే న్యూస్ ఉంటే నేను పెడతాను. ఓకేనండి? అంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుగుతాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.